ముందుగా ఓ పచ్చి అరటికాయపై తోలు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తోలు తీసేసిన అరటికాయని నిలువుగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న స్లైసెస్ పక్కన ఎడ్జెస్ కూడా రిమూవ్ చేసి ఓ రెక్టాంగులర్ బాక్స్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ మిక్సింగ్ బౌల్లో సుమారు 100 గ్రాముల శనగపిండి లేదా 1 కప్పు శనగపిండి వేసుకొని అందులో కొద్దిగా చిటికెడు వాము, కొద్దిగా 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసి కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీతో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్క అరటికాయ స్లైస్ తీసుకొని పిండిలో ముంచి ఆయిల్లో వేసి అరటికాయ 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అరటికాయ బజ్జీ రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ అరటికాయ బజ్జీలోకి పల్లీ చట్నీ లేదా కొబ్బరి చట్నీ కాంబినేషన్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.